ప్రెసిడెంట్ గారు, మీరు మనూరు ప్రెసిడెంట్ గారు అన్న గౌరవం కూడా లేకుండా ఆ గోపాలపురం ప్రెసిడెంట్ గారి బాబు కొడుకులు ఇద్దరు మిమ్మల్ని గడ్డి పరకలను తీసేసినట్టు తీసేస్తున్నారు. ఇదేం బాగాలేదండి. బాగుందని అన్నారా? బాగాలేదు కానీ ఏడు చేస్తాం. ఆ తాత మనల్ని ఇద్దరిని చంపేసి గోదాట్లో పడేద్దాం. చూసారా, అదే తొందరపాటు. గోదాట్లో పడేస్తే పెద్ద అబ్బాయి ఊరుకుంటాడా? పోలీసులు కబురెడతాడు. వాళ్ళు కుమ్మక్కై నన్ను ఇరికించేస్తారు, ఉరికేస్తారు. వాళ్ళని చంపడం కోసం నేను సావడం బాగుండదు. నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప. మరి ఏమని చెప్పనే పిన్నమ్మని ఏటే కొండలాండాలు ఏటి సెలవు హుషారుగా ఉన్నావు. ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకవే గిరగరా తిరుగుతున్నట్టున్నది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు పడిపోతున్నట్టున్నాయి. ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి, చైనాలో పింగాణి షాప్ తీర్చేయాలి, సింగపూర్ లో చిన్న తాటేకుల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు. అలాగలాగే నీకేటి, ఈ పట్నం బాబు ఉన్నారు కదా, ఆడితో చెప్పి అన్ని చేసేస్తాడు. అవును లప్ప, ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం. మేమిద్దరూ కలిసేదెప్పుడు, మా ముచ్చట తీరేదెప్పుడు? అడుగు దిగిపోయినట్టున్నాడు. ఏం ముచ్చట్లు చెప్తాడు? నన్ను చూడగానే డుర్రున ఉరికేస్తా. కొండంత బాయికి కొండలో సాగుతాం. ఇంతసేపు నీవుసే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు బాయ్యా. పర్వాలేదులే బాయ్యా, ఇది నా చేతిలో పనేగా. అదేమి చిత్రమో అటు విచిత్రము. నేనే చట నుండి పట్నామునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది. ఏ కొండ పగిలినా నా గుండె ఉద్రేకమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్యా. నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండల అండ దండగాని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే నీకు మా ఊరి పిల్లతో సరసాలేట్రా? ఏ అండలా నీకెన్నిసార్లు చెప్పాలా? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా. నేను గోపాలపురమున పుట్టినాను, నేను అచ్చట ఉండుటలేదు. ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ ఆండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటది వాడ. కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురేయటానికి వీల్లేదు. ఈ ఊర్లోనే కాపురేట్టాల, గుర్తెట్టుకో. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. బోతా తాత, మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు. అదా అతని ఇడుగుడు పీకేద్దాం. నా యాలు పెట్ట కొట్టుకుంటూ పోతాడు. యారా పెట్టల ద్వారా నువ్వు ఎంత బతిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మన ఊరు ఒడవై ఉండి మన ఊరు వాళ్ళని పెడతావురా? తెల్లదరసరావా, గోడచారులు ఉన్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకొనిచున్నారు. కారు కూతలు కూర్చొని చాలక అప్పు అంటావేంట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, లూనా కూతలు. రే ఏంట్రా ఇదే? హ్యాండిల్ అందరు హ్యాండిలా పీక్ అవతల మరైతే పోలా. ఇదేట్రా? హెడ్ లైట్. తెలుగులో చెప్పాడరా? తల దీపము అందరు. ఓరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా? పీకేరా రే మనడా ఇలాగే. ఇదే ఇదేంటి అవసరము పీకుడు. అలాగే ఇదిగో. ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు. నన్ను క్షమించి నేనేమి పీకవలేనో చెప్పుడు. మా బొత్సు మనడా ఓ తందన్ రా. ఏం కూరుకుపోయింది? ఎందులో కూరుకుపోయింది? ఏమో. మై గాడ్. ఏంటమ్మా చూసి అంటున్నారు? కాకులు ఏమైనా ఉన్నాయా? కాకులు కాదు మిస్టర్, బురదలో నా జోడింది చూడు. చేతికి ఇస్తావిటి కడుకునరా. వేధవ మనుషులు, వేధవ కట్టు, వేధవ గోదావరి. ఏటమ్మా తిడుతున్నావు? ఈ గోదావరి కొంచెం క్లీన్ చేసుకోకూడదా? వేధవ చేపల కంపు, మనుషులు మట్టి కంపు. మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా. ఆ గోదావరి తిట్టమాకమ్మా. ఏరు దాటొచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనవదమ్మా. మళ్ళీ దాటానా? నేను బ్రిడ్జ్ వేస్తాను. అలాగలాగే. రూపమ్మా, నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదా? పంపేనమ్మా. ఈ ఊరోళ్ళకి తెలిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా? ఏమీ తెలీదు. ఏం మనిషి కదమ్మా, ఈసారి ఏం చేస్తాను?
రే పెట్లు పట్టుకుంటారా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు, అసలు బుద్ధున్నట్లేదే. అబ్బే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. ఆగరా అవుతున్నదే మా అన్న కూతురు. ఆహా, అందుకనే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మీద ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం తెప్ప మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా లేక గాలి ఆడక సీరిప్పేసి లంగా జాకెట్ వచ్చిందా ఏంటి? ఆ పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసన వద్దామని చెప్పాడు. ఏంటని చూస్తావు వాళ్ళిద్దరిని? అది ఆడతో పెట్టుకోకమ్మా, ఆడు రావుకేతువులు మన ఎక్స్ట్రాక్టివ్ వాళ్ళు. ఏంట్రా అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక. చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును. ఏంట్రా నా గుడ్లు అప్పకి చూస్తున్నావు? గొడ్లు గోపులు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక. చూసావా? Old man is too much. Old man is too much. రామ్మా, ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళు అంతా పట్టణంలో గిరిసిపారిపోయారు. ఇదిగో కోళ్ళ పిల్ల, కిట్టిగాని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటని దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే. ఈయన కర్రతో కొట్టి ఈయన దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడానికి సాటు కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలువ కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ముగ్గురు లేపేయాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాట్లో ఉండకూడదుగా. చూడు, ఏర్రా, ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే. దాన్ని కొట్టుకొచ్చేదా? బానే ఉందిరా. ఏంటి? ఓ నాయనో, ఏటి గంట కొడతారా? గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, మరాబాల పూరకాల గంగమ్మ రావాలా. ఏమిటిది? ఆ నీళ్ళరా మన పొలాలు సరిపోతాయా? ఇంకా సేపు ఉంటే ఊరు మునిగిపోతాయి. ముందు ఆ గండి కట్టండి. ఆ అవసరం అయితే కట్టుకోమనరా. రే మనోడా, మన పొలం తెచ్చిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అయితే దుంద పదా. దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా. తాతోయ్, ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు. పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల జోరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండ తగ్గించావేట. ఇదిగా ఈ ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కదే లోపలంతా కొడతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగే ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను. అది సీక్రెట్ గానీ డబ్బులు అడిగేది అది చాలా ఇది ఉందిలేరా. నువ్వు అడగకుండా రే, ఈ కుంపడ ఎవరు అనుకున్నావు? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది. మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఎంత కూర. నా బంగారం కదా, నీకు చీర కొని పెడతాను. మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, రవి కొని పెడతాను. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాకా పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టించరా. మా చూస్తారా కంటుంది. ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అదే ఓ పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళకి ఆకలికి ఇప్పుడు నొప్పులు ఇక్కడే కనిపించేటట్టు